రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది। ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పీనపాక మండలం ఈభయారం గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ నాగయ్య ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు। సర్కార్ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, డిజిటల్ స్మార్ట్ బోర్డు, నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నామని వారు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు। ఉపాధ్యాయులు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గ్రామంలో తిరుగుతూ ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా బడిబాట కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు తల్లిదండ్రులకు చెబుతూ ఉన్నారు। ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నారు। ప్రైవేటుకు ధీటుగా మౌలిక వసతులు పెరగనున్నాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విశ్వాసం పెరిగిందన్నారు। ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల్లో కూడా ఓవైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, సుజాత, పాపారావు, రఘురామ్, సిఆర్పి సాంబశివరావు, స్థానిక యువత, వంశీ, శివ విద్యార్థులు పాల్గొన్నారు। సార్, ఈ బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఎందుకు చేపట్టారు? బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ప్రభుత్వం మరి బడియుడు పిల్లలందరినీ కూడా బడిలో చేర్చాలనే ఉద్దేశంతో మరి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఇందులో భాగంగా 6వ తారీఖు నుంచి 19వ తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది। బడి ఈడు పిల్లలు అంటే 5 సంవత్సరాల నుండి పిల్లలంతా కూడా ప్రైమరీ స్కూల్లో చేరాలి। అలాగే 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలంతా కూడా హై స్కూల్లో చేరాలి। మరి ప్రభుత్వం చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉంది। ఈ సౌకర్యాలన్నంత కూడా ఉపయోగించుకొని పిల్లలకు ఉచిత దుస్తులు అందిస్తుంది, ఉచిత పుస్తకాలు అందిస్తుంది, ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉంది, అలాగే ఉచిత నోట్బుక్స్ అందిస్తుంది। ఈ సౌకర్యాలన్నీ కూడా మరి ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి వాటిని అందుకొని పిల్లలు మంచి విద్యను అందించాలి। అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మన పాఠశాలలో ఉంటున్నారు। మరి డబ్బులు కట్టి వేలకు డబ్బులు కట్టేసి పిల్లలు మరి తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడకుండా మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వాళ్ళు చేస్తే మంచి క్వాలిటీ విద్య అందుతుంది కాబట్టి విద్యార్థులు డిజిటల్ బోర్డ్స్తో కూడా విద్యను అందిస్తూ ఉన్నాం। వీటినంతా ఉపయోగిస్తారని ఆశిస్తూ ఉన్నాం। థ్యాంక్ యూ।